రివర్స్ ఉన్నా చూసుకోండి. అది తీసేయండి అమ్మ, గిఫ్ట్ పేపర్ మధ్య యువశక్తి అని ఈ ప్రోగ్రామ్ కి స్ట్రైట్ నామకరణం చేయడం జరిగిందండి. ఈ యువశక్తి ప్రోగ్రామ్ ఏంటంటే మహాశక్తి అనే మేనిఫెస్టో మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేశారు. ఈ యువశక్తి కార్యక్రమం మనం మేలుకో మహిళ చేసాం. ఇప్పుడు యువశక్తి అంటే ఆ శక్తి అమ్మవారు తోడు, అలాగే పవర్ యువకుల గుండె ముందుకు తీసుకెళ్లాలి. ఆ శక్తి యువకులకు రావాలి, గలవెత్తాలి. ఇప్పుడు యువకులే ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఇండియా అంటున్నారు. ఎందుకంటే ఏ నెమలు దాటిపోయారంటే మొత్తం యంగ్ ఇండియా కింద తయారైంది. మన యువకులందరూ కూడా ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లి అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలు ముందుకు నడిపించడానికి రేపు సభను చేయబోతున్నాం. ఆ సభకి ముఖ్య అతిథిగా వంగవీటి రాధా గారు రాబోతున్నారు. వంగవీటి రాధా గారు, దాంతో పాటు మనకి పట్టాభి గారు నేషనల్ స్పోక్స్ పర్సన్ కూడా అటెండ్ అవ్వబోతున్నారండి. మెయిన్ చీఫ్ గెస్ట్ కింద వంగవీటి రాధా గారు రాబోతున్నారు. ఆయన ఇలా పిలిచిన వెంటనే నేను వెంటనే వస్తాను, నర్సీపట్నం గడ్డ అక్కడ యువకుల ముందుకు వచ్చి విధంగా మీరు చేస్తున్నారు. దాంతో పాటు అల్లూరి సీతారామరాజు గారిని నడయాడని భూమి కాబట్టి నేను కంపల్సరీగా వస్తానని చెప్పి ఆయన వెంటనే ఒప్పుకొని అయ్యన్న పాత్ర గారి మీద అభిమానంతో రావడం జరుగుతుందండి. ఈ రోజు 16వ తారీఖున మనకి సాయంత్రం 5 గంటలకి ఆ సభ ప్రారంభం అవడం జరుగుతుంది. 16వ తారీఖున బలిఘట్టం ఎక్కడైతే మేలుకొందో అది కూడా వేయడం జరుగుతుందండి. దయచేసి వచ్చి అంటూ తెలవుతున్నాను. అలాగే యువకులు ఏంటంటే నర్సీపురాన్ని దేశాన్నే కాదు అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్పి ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.